అమెరికాలోని డాలస్ ఎయిర్పోర్ట్. సర్కిల్లో ఉన్న వ్యక్తులే హైజాకర్లు. ఉదయం 6:30 ప్రాంతంలో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని దాటుకుని బయటకు వచ్చారు. అందరినీ చెక్ చేస్తున్నా కొందరు మాత్రం ఎలాంటి చెకింగ్స్ లేకుండానే సెక్యూరిటీని దాటేశారు. అమెరికాపై కుట్ర అదే దేశంలోని ఎయిర్పోర్టు నుంచే ప్రారంభమైంది. అమెరికా ట్విన్ టవర్స్ పై దాడి గురించి అక్కడి ముఖ్యమైన అధికారులందరికీ తెలుసు. WTO సెంటర్లోని వాణిజ్యవేత్తలకు తెలుసు, యూదు ఉద్యోగులకు తెలుసు. అందుకే వారు ఆ దాడి జరిగిన సమయంలో అక్కడి నుంచి జారుకున్నారు. అంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందన్న ఆరోపణలున్నాయి. అసలు అల్ ఖైదాకు అమెరికాపై దాడి చేసేంత దమ్ము, ధైర్యం, పలుకుబడి ఉన్నాయా? ఆధునిక టెక్నాలజీతో దూసుకు వెళుతోన్న అమెరికా ఉగ్రవాదుల అడుగుజాడలను కనిపెట్టలేదంటే ఎవరు నమ్ముతారు? ఎయిర్పోర్టులోంచి కొంతమంది హైజాకర్లు ఎలాంటి చెకింగ్స్ లేకుండానే దర్జాగా బయటకొస్తుంటే ఎందుకు ఆపలేదంటే జార్జ్ బుష్ సమాధానం ఏం చెబుతారు? ట్విన్ టవర్స్ అణువణువు ఉక్కుతో నింపారు. భూకంపాలొచ్చినా కదలకుండా నిర్మించారు. ఇలాంటి భవనాలను బద్దలు కొట్టడం విమానాల వల్ల కాదు. భవనాలను ధ్వంసం చేసింది విమానాలు కాదు, బాంబులేనని పరిశోధకులు తేల్చేశారు. మరి ఆ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు? అమెరికాలోనే బాంబులు సరఫరా చేశారు అనుకుంటే నిఘా విభాగం ఎందుకు కనిపెట్టలేకపోయింది? హైజాకర్లే పేలుడు పదార్థాలు బ్యాగుల్లో మోసుకొస్తే ఎయిర్పోర్టు సెక్యూరిటీ తనిఖీల్లో ఎందుకు దొరకలేదు? ఈ ప్రశ్నలకు బదులేది? పెంటగాన్ లాంటి అత్యాధునిక ఆయుధ రక్షణ వ్యవస్థ ఉన్న విమానాలు వెళ్లి దాడులు చేశాయి, విధ్వంసం సృష్టించాయి. కొందరు అధికారులు దాడికి ముందు ఉడాయించారు. ఎయిర్ డిఫెన్స్ నుంచి కాల్స్ వెళ్లినా లిఫ్ట్ చేయలేదు. క్షణాల్లో టార్గెట్లను ఛేదించే క్షిపణి వ్యవస్థ ఉన్నా వాడలేదు. ఎందుకంటే దాడికి కుట్ర చేసింది జార్జ్ బుషే. అందుకే ఉగ్రవాదులను పిలిచి మరీ ఆఫర్లిచ్చి దాడులు చేయించారు. దారుణ మారణ హోమానికి ఒడిగట్టారు. అమెరికాలోని ఎన్నో ప్రజా సంఘాలు, పరిశోధకులు ఈ విషయాలను ఎప్పుడో తేల్చేశారు. కానీ రుజువు కాలేదు, కావు కూడా. జార్జ్ బుష్ సొంత దేశంపైనే మారణ హోమానికి పాల్పడ్డారంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజమంటున్నారు పరిశోధకులు, పరిశీలకులు. ఉగ్రవాదంపై యుద్దం పేరుతో సామ్రాజ్యవాదమే లక్ష్యమని చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తాడని భయపడిన నాయకుడిని మట్టుబెట్టేందుకు, అతని దేశ సంపదను దోచుకోవడానికి, అందుకు ఒక కారణానికి రూపకల్పన చేశారు. సొంత దేశ ప్రజాప్రతినిధులను యుద్ధానికి ఒప్పించడానికి, మెప్పించడానికి సాకుగా చెప్పేందుకే 9/11 కు స్కెచ్ వేశారని సాక్ష్యమిస్తున్నారు. ఇంతకు జార్జ్ బుష్ దోచుకోవాలనుకున్న ఆ దేశమేది? చంపాలనుకున్న ఆ దేశాధిపతి ఎవరు? మట్టుబెట్టాలనుకున్న టెర్రరిస్ట్ చీఫ్ ఎవరు? సెప్టెంబర్ 11 దాడికి ముందు అమెరికా ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అప్పుడే అధికారంలోకి వచ్చిన జార్జ్ బుష్ కు సమస్యలు స్వాగతం పలికాయి. ఆయిల్ నిల్వలు కూడా సరిగ్గా లేవు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు జార్జ్ బుష్ మధ్యలో మెదిలిన ఆలోచన ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్. ఖనిజాలు, ఇంధనం నిల్వలతో తులతూగిపోతున్న ఈ దేశాలను ఆక్రమించాలి, సంపదనంతో తోడేయాలి. ఇదే బుష్ టార్గెట్. మరి ఊరికే ఆ దేశాలపై దండెత్తితే ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తాయి. అందుకు ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణం ఉగ్రవాదం. టెర్రరిజంపై యుద్ధం పేరుతో సెనెట్ మొత్తాన్ని ఒప్పించుకోవడానికి బుష్ తన దేశంపైనే దాడి చేయించాడని పరిశోధకుల అభిప్రాయం.
ట్విన్ టవర్స్ పై దాడి చేయించింది అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ అంటూ ప్రచారం చేయించాడు. ఆ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కున్నాడంటూ ప్రపంచాన్ని నమ్మించాడు. ప్రపంచానికి ఉగ్రవాదం నుంచి విముక్తి కావాలంటే అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చాడు. అందుకే నాటో దళాలని మొదట ఆఫ్ఘనిస్తాన్ పై మోపాడు. తానే సృష్టించిన తాలిబాన్లను మట్టుబెట్టాడు. ఇంధన నిల్వలను సైన్యంతో సరిహద్దులు దాటించాడు. ఖనిజాలను తరలించాడు. ఇరాక్ లో మారణాయుధాలు ఉన్నాయంటూ 2003లో ఆ దేశంపైన దండెత్తాడు జార్జ్ బుష్. నాటో దళాలతో ఇరాక్ ను ఛిద్రం చేయించాడు. సద్దాంతో పాటు అతని కొడుకును కుటుంబాన్ని వెంటాడి వేటాడి చంపేశారు. బంకర్లో దాక్కున్న సద్దాం హుస్సేన్ ను పట్టుకుని ఉరికంబం ఎక్కించారు. కానీ యుద్ధం మొదలుపెట్టిన కారణమైన మారణాయుధాలను మాత్రం కనిపెట్టలేదు. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో ఇరాక్ మొత్తాన్ని నాశనం చేశారు. నిత్య అగ్నిగుండం చేయించారు. వార్ అండ్ టెర్రర్ పేరుతో బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ లో కొండా కోణంలో వెతికిన అమెరికా దళాలకు దొరకలేదు. చివరకు బరాక్ ఒబామా వచ్చిన తర్వాత పాకిస్తాన్ లో మట్టుబెట్టారు. అంతేకాదు జార్జ్ బుష్ పై మరో బలమైన ఆరోపణ ఉంది. ఆయుధాల కర్మాగారంలో జార్జ్ బుష్ కు వాటాలున్నాయని, వాటిని పరీక్షించడానికి ఆఫ్ఘాన్ ఇరాక్ దేశాలను ఎంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ పేలుడు పదార్థాలు చాలా శక్తివంతమైనవన్న విమర్శలున్నాయి. అందుకే ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో తన దేశ ప్రజలను, సెనేట్ సభ్యులను ఒప్పించి ఆ దేశాలపై దండెత్తారని పరిశీలకులు చెబుతారు. వార్ అండ్ టెర్రర్ అంటూ ఆఫ్ఘనిస్తాన్, ఇరాకులపై దాడి చేసి అమెరికాను దివాళా తీయించాడు జార్జ్ బుష్. ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాడు. అయితే తన ఆయుధాలను మాత్రం విజయవంతంగా అమాయక ప్రజలపై ప్రయోగించాడు. అమెరికా విధానం సామ్రాజ్యవాదం. నర నరాన అదే కాంక్ష. ప్రపంచ దేశాలపై పెత్తనం చేయాలనుకుంటుంది. తన ఆయుధాలు అమ్ముడుపోవడానికి ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది. దాయాది దేశాల మధ్య అగ్గిరాజేస్తుంది. వస్తువులను అమ్ముకోవడానికి, మార్కెట్ను విస్తరించుకోవడానికి ఎన్నో ఉపాయాలు పన్నుతుంది. తనకు నచ్చని దేశాధ్యక్షులను పీఠం దింపుతుంది. మోచేతుల నీళ్లు తాగే వెన్నెముకలేని వ్యక్తులను అధ్యక్ష పీఠాలపై నిలుపుతుంది. తన దేశం సిరి సంపదలతో తులతూగాలని ఇతర దేశాలపై కాలు దువ్వుతుంది. ఎదుగుతున్న దేశాల ప్రాబల్యాన్ని తగ్గిస్తుంది. జార్జ్ బుష్ చేసింది కూడా ఇదే. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లపై దాడి గురించి తనపై వేలెత్తి చూపకుండా ప్రపంచ దేశాలను కంటి చూపుతో శాసించారు. ఐక్యరాజ్య సమితిని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ముసురేసిన అసంతృప్తి, ఆవేశం మబ్బుల మాటున దాగినా ఏదో ఒక రోజు తుపాను రూపంలో విరుచుకుపడక మానదు. తెగిస్తే పిల్లి పులికాక మానదు. ఇప్పుడిప్పుడే బలమైనవిగా ఎదుగుతున్న దేశాలు అగ్రరాజ్యానికి సవాలు విసురుతున్నాయి. తొడగొడితే పడగొడతామంటూ జబ్బలు చరుస్తున్నాయి.